వెల్కమ్ టు తన్విష్ కిచెన్. ఈరోజు కూడా సంక్రాంతి పండుగకి డెఫినెట్గా చేసే ఒక రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే నువ్వుల లడ్డు రెసిపీ అండి. చాలామందికి నువ్వుల లడ్డు చేసేటప్పుడు పాకం సరిగా రాకపోవచ్చు, లేదా పాకం వచ్చినా కూడా నువ్వుల లడ్డు గట్టిగా వస్తుందన్న టెన్షన్ ఉంటుంది కదా. సో అలాంటిది ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈ నువ్వుల లడ్డుని చేసేసుకోవచ్చండి. అంతేకాదండి, ఈ నువ్వుల లడ్డు చేయడానికి పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, సాఫ్ట్గా ఈ నువ్వుల లడ్డుని చేసేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఈ నువ్వుల లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులు వేయించేటప్పుడు ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఈ నువ్వులను వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత నువ్వుల పైన కాస్త వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ నువ్వులలో వాటర్ అంతా పోయేంత వరకు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ నువ్వులను ఫ్రై చేయటం వల్ల నువ్వులు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయేటట్టు నువ్వులన్నీ వేగాయి కదా. మళ్ళీ ఇంకోసారి వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ మళ్ళీ నువ్వులను ఫ్రై చేసుకోవాలండి. నువ్వుల పైన ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది నువ్వులలో మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే ఇంకోసారి వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మళ్ళీ వాటర్ని స్ప్రింకిల్ చేయకూడదు. ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ నువ్వులను ఫ్రై చేయడం అనేది నువ్వులు రంగు మారేంత వరకు మీరు ఎన్నిసార్లు అయినా చేయొచ్చండి. కానీ నేను ఇక్కడ 2-3 సార్లు చేశానండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకు నువ్వులు అనేవి ఎంత చక్కగా ఫ్రై అయిపోయావో ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. అస్సలు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న నువ్వులు మనకు పూర్తిగా చల్లారాలండి. ఈ నువ్వులు చల్లారేలోపు బెల్లాన్ని కరిగించుకుందామండి. అందుకోసం మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలండి. ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి. అంటే 2 కప్పుల నువ్వులకి 1.5 బెల్లాన్ని వేసుకున్నానండి. కావాలంటే మీరు ఎక్కువ తీపి తినాలనుకుంటే 2 కప్స్ బెల్లానైనా వేసుకోవచ్చండి. మరీ ఓవర్ స్వీట్ ఉన్నా మనం తినలేం కదా, అందుకనే తీపిని కాస్త తగ్గించి వేసుకున్నానండి. బెల్లం కరుగుతూ ఉంటుంది కదండి, ఈలోపు మనకు నువ్వులు కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు నువ్వులను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న నువ్వులు మొత్తం మిక్సీ జార్లో వేయకుండా కాస్త పక్కన పెట్టేసి కాస్త మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. మీరు కావాలంటే నువ్వులు మొత్తం ఇలా పౌడర్లా చేసుకోవచ్చండి. లేదు అంటే మొత్తం నువ్వులను డైరెక్ట్గా కూడా బెల్లంలో వేసుకోవచ్చండి. అండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం మొత్తం కరిగిపోతే చాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి బెల్లం సిరప్లో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, బెల్లం సిరప్ అనేది ఇలా లూజ్గా చిక్కగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కకు పెట్టిన నువ్వులను అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని ఇందులో వేసేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఈ నువ్వుల పౌడర్ను బెల్లం సిరప్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా నువ్వుల లడ్డు చేయడం చాలా ఈజీ అండి. అంతేకాదు టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఈ చలికాలంలో నువ్వులతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. చూడండి, కలుపుతూ ఉండగానే ఈ నువ్వుల మిశ్రమం అనేది పూర్తిగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనిద్దామండి. ఈ మిశ్రమం చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ మిశ్రమం చల్లారిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో వీటిని ఉండలుగా చుట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న నువ్వుల లడ్డును ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. మిగిలిన నువ్వుల మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా ఉండలుగా చేసుకోవాలండి. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన నువ్వుల లడ్డు రెసిపీ రెడీ అండి. ఈ లడ్డు చాలా సాఫ్ట్గా ఈజీగా తినగలిగేలా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినగలరు కూడా. చూసారు కదా, ఈ హెల్దీ అయిన నువ్వుల లడ్డు రెసిపీని ఈ సంక్రాంతికి డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. పండగ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి.
డెఫినెట్గా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.